మధ్యాహ్నం 12:30 కేంద్ర ఎన్నికల సంఘం మీడియాతో సమావేశం కానుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రతిపక్షాలకు కేంద్ర ఎన్నికల సంఘం మరో షాక్ ఇచ్చింది. రైతు బంధు పథకం ఇంతకు ముందే అమలవుతున్న పథకం కావడంతో చెక్కుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఉన్న లబ్ధిదారులకే రైతు బంధు వర్తింపజేయాలని, ఈ పథకంలో కొత్తగా ఎవరినీ చేర్చుకోవద్దని ఈసీ అధికారులకు సూచించింది. రాష్ట్రంలో రైతు బంధు పథకం యాసంగి చెక్కుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు బంధు ఇప్పటికే అమల్లో ఉన్న పథకం కావడంతో కోడ్ వర్తించదని పేర్కొన్నది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే రుడోలా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చెక్కులను రైతులకు నేరుగా పంపిణీ చేయకుండా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించింది. ఈసీఐ మార్గదర్శకాల నేపథ్యంలో యాసంగి పంట సాయాన్ని రైతుల ఖాతాలలోనే జమ చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నద్దమవుతోంది. ఇక ఈసీ మార్గదర్శకాలు జారీ చేయడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు యాసంగి చెక్కుల పంపిణీ ప్రారంభమైంది. యాదాద్రి, వికారాబాద్ మినహా 28 జిల్లాలకు వివిధ బ్యాంకులు ముద్రించిన రైతు బంధు చెక్కులు చేరాయి. యాదాద్రి, వికారాబాద్ జిల్లాలకు ఇవాళ అందుతాయని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి తెలిపారు. రెండో విడత పంట సాయం కోసం ప్రభుత్వం 5,300 కోట్లు సిద్ధం చేసింది. ఇందుకు 52 లక్షల చెక్కులను ముద్రించారు. ఇక తొలి రోజు 22 మండలాల్లోని 22 గ్రామాల్లో అధికారులు రైతులకు చెక్కులు అందజేశారు. యాసంగి పంట సాయానికి సంబంధించి రైతులకు పంపిణీ చేసేందుకు 52 లక్షల చెక్కులు ఇప్పటికే ముద్రించడంతో వాటిని జిల్లాలకు కూడా సరఫరా చేశారు. తొలి రోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో 185 మందికి, వీనవంక మండలం మామిడాలపల్లిలో 456 మందికి 40.56 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలో 322 మందికి, దౌల్తాబాద్ మండలంలోని దీపాయంపల్లిలో 162 మందికి, మర్కూక్ మండలం ఎర్రవల్లిలో 593 మందికి, కొండపాక మండలం ముద్దాపూరులో 299 మందికి, ములుగు మండలం గంగాధరపల్లిలో 159 మందికి చెక్కులు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తుక్కోజివాడలో 192 మందికి 16,21,250 విలువైన చెక్కులు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దేశాయిపేటలో 82 మందికి, లక్ష్మీపూర్ తండాలో 73 మందికి చెక్కులు అందాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేటలో 102 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాఘవాపురంలో 421 మంది రైతులకు 49,60,970 విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో చెక్కులను నేరుగా రైతులకు పంపిణీ చేయకుండా వారి ఖాతాలో జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో అర్హులైన రైతులందరి ఖాతాలను 15 రోజుల్లో సేకరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.